ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అధికంగా ఫోన్స్ లేక ల్యాప్టాప్స్ని యూజ్ చేస్తున్నారు. తద్వారా వారి యొక్క కంటిపైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుంది. తద్వారా అనేక రకాల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల్ని వారు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఏకాగ్రత లేకపోవడం, బుద్ధి మందగించడం, కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడం, మనసులో రకరకాల ఆలోచనలు, భావోద్వేగాలతో రాత్రివేళ సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. తద్వారా వారి యొక్క జీవితం అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. అయితే మనం ఈ యొక్క సమస్యల నుండి బయటపడేందుకు మార్గం లేదా అంటే మనకు యోగ మార్గంలో త్రాటక్ అనే అద్భుతమైన సాధనా ప్రక్రియ ఉంది. మనం ఈ యొక్క సాధనా ప్రక్రియ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు వస్తున్న ఈ యొక్క అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క త్రాటక్ సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాని ద్వారా మనం ఎటువంటి ఫలితాలను పొందుతాం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, ఈ యొక్క త్రాటక్ సాధన అనేది మీరు గురువు ద్వారా దానికి సంబంధించిన రకరకాల విషయాలను తెలుసుకుంటూ మీరు నేర్చుకుంటే మరీ మంచిదని నా యొక్క సలహా. కానీ మీకు త్రాటక్ సాధన ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనే మీకు కొంత అవగాహన గురించి మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. కానీ ఇది మీరు సాధన చేసేటప్పుడు గురువు ద్వారా తెలుసుకుని సాధనలో వస్తున్న రకరకాల విషయాలు గురువుకి మీరు చెప్తున్నప్పుడే మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అయితే మన యొక్క త్రాటక్ సాధన చాలామంది కొవ్వొత్తి పెట్టి చేస్తూ ఉంటారు. అస్సలు కొవ్వొత్తి పెట్టి చేయకూడదు. ఎందుకంటే మనం కొవ్వొత్తి ఇలా పెట్టినప్పుడు మనకు మొదట ఇక్కడ ఉంటుంది వెలుగు, తర్వాత నెమ్మదిగా ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇక్కడికి, అంటే ఆ ఒత్తు కరిగిపోయే కొలిది ఆ యొక్క దీపం యొక్క కాంతి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు వెళ్ళకూడదు. మనం ఈ యొక్క త్రాటక్ సాధనలో దీపాన్ని ఈ స్థాయిలో పెట్టుకుని చూస్తామన్నమాట. ఆ స్థాయిలోనే దీపం పూర్తిగా ఉండాలి, అంతేగాని నెమ్మదిగా కిందకి కరిగిపోతూ వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇది మీరు గమనించాలి. కాబట్టి కొవ్వొత్తి పెట్టి సాధన చేయకండి. ఏదైనా దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మీ రెండు కనుబొమ్మలకి మధ్య కరెక్ట్గా ఈ విధంగా ఈ స్థాయిలో ఉండే విధంగా పెట్టుకొని మీరు దగ్గరికి ఒక 2 లేదా 3 అడుగులు దూరంలో కూర్చొని ఆ యొక్క దీపం మీ యొక్క కొండకి, మీ యొక్క ఆజ్ఞాచక్రం ఉంది కదా, ఆజ్ఞాచక్రానికి ఎదురుగా ఉండే విధంగా మీరు పెట్టుకొని మీరు మొదట ఒక 10 సెకండ్లు ఆ యొక్క దీపాన్ని చూడండి. 10 సెకండ్లు అలా దీపాన్ని చూసిన తర్వాత కళ్ళు మూసుకోండి. మరలా ఇంకో 10 సెకండ్లు చూడండి. మరలా కాసేపు కళ్ళు మూసుకోండి. అలాగా మొదట్లో మీరు 10 నుండి 20 సెకండ్లు ఆ యొక్క దీపాన్ని చూస్తూ మీరు దీపాన్ని ఎక్కువసేపు చూడగలిగే స్థితిని మీరు ఏర్పరచుకోవాలి. అలా మీరు కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా మీరు ఒక 2 నిమిషాల నుండి ఒక 5 నిమిషాల పాటు దీపాన్ని కనురెప్పలు ఆర్చకుండా చూడగలగాలి. అలాగా ఒక 10 నుండి 15 నిమిషాలు పూర్తి కాగానే అలా ఒక్కొక్క రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట. అలా కొన్ని రోజులు అవ్వగానే మీరు అరగంట లేదా గంట సేపు ఆ దీపాన్ని మీరు తనేకంగా చూడగలగాలి. అయితే మనకు ముఖ్యంగా ఈ సాధనలో 21 మినిట్స్ మీరు ఆ యొక్క దీపాన్ని మొదట్లో చూడగలిగితే చాలు. అక్కడి నుంచి నెమ్మదిగా మీకు అలవాటు అవుతుంది. తద్వారా సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. కాబట్టి మొదట మీరు పెట్టుకోవాల్సిన గోలు 21 మినిట్స్ చూడగలిగే స్థితికి వెళ్ళే విధంగా మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. మొదటి రోజు ఒక 10 సెకండ్లు ప్రాక్టీస్ చేయండి. అలా ఒక 5 నిమిషాలు చేయండి. అలాగే 2-3 రోజులు చేసిన తర్వాత మీకు అలవాటు అవుతుంది. తర్వాత నుండి మీరు ఏం చేయాలంటే ఒక నిమిషం పాటు ఆ దీపాన్ని చూడగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అలా ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇంకో 4 రోజుల తర్వాత మీరు ఒక 5 నిమిషాల పాటు ఆ యొక్క దీపాన్ని కనురెప్పలు ఆర్చకుండా చూసే విధంగా ప్రాక్టీస్ చేయండి. అలా స్టెప్ బై స్టెప్ మీరు ఒక 1 మంత్ పూర్తయ్యే లోపల 21 మినిట్స్ ఆ దీపాన్ని చూడగలిగే స్థితికి రండి. తద్వారా మీరు ఆ యొక్క సాధన బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. దాని ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అయితే మీరు ఆ యొక్క దీపాన్ని చూసేటప్పుడు ఏమవుతుందంటే కళ్ళల్లో మంటలు రావడం కానీ, కనురెప్పలు కిందికి మూసేయడం కానీ, అలాగే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావడం జరుగుతుంది. మీరు అస్సలు భయపడవద్దు. ఈ సాధనలో ఇది సహజంగా జరిగే ఒక చిన్నపాటి ప్రక్రియ. అయితే మీకు కంటిలో నుండి కన్నీళ్ళు వస్తున్నాయి కదా, అలా ఎందుకు వస్తాయంటే మనకు ఇక్కడ కొన్ని గ్రంథులు ఉంటాయన్నమాట. ఆ గ్రంథులు పూర్తిగా మనకు క్లీన్ అవుతూ ఉంటాయి. అలాగే మనం చాలా ప్రదేశాలకు వెళుతూ ఉంటాం.
వెళ్ళినప్పుడు కంటిలో చాలా వరకు దుమ్ము కానీ డస్ట్ కానీ పడిపోతూ ఉంటుంది. మనం ఇలా చూసే కొలది ఈ యొక్క కంటి రెప్పలో ఉండే ఆ దుమ్ము కానీ ధూళి కానీ రకరకాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా అక్కడ అంతా కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది. అలాగే మీరు ఈ యొక్క దీపాన్ని అలా చూస్తూ చూస్తూ ప్రాక్టీస్ చేశారు కదా, చేసిన తర్వాత మీరు ఒక 21 మినిట్స్ అలా ఒక 30 మినిట్స్ చూసిన తర్వాత మీరు కళ్ళు మూసుకోగానే మీకు కరెక్ట్గా ఇక్కడ చిన్నపాటి జ్యోతి అనేది కనిపిస్తుంది. అది శివలింగం ఆకృతిలో కనిపిస్తుంది. అంటే గుడ్డు ఉంది, మనకి గుడ్డు ఉంటుంది కదా, గుడ్డు ఆకృతి కానీ శివలింగం ఆకృతి కరెక్ట్గా ఆ ఆకృతిలో మీకు జ్యోతి కనిపిస్తుంది. ఆ జ్యోతిని మీరు ఆజ్ఞా చక్రం వద్ద పెట్టి దాన్ని ఏకాగ్రతగా చూడగలగాలి. అప్పుడు మీరు ఆ దీపాన్ని అలా ఏకాగ్రతగా చూస్తూ ఆ దీపాన్ని మీరు ఎక్కువసేపు మీరు అంతర్ముఖంగా ఉంచగలిగితే మీరు అనేక రకాలుగా స్పిరిచువల్గా మీరు ఈ యొక్క సాధనలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. అద్భుతమైన అనుభవాలు పొందడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క త్రాటక సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు మన యొక్క మెదడులో ప్రీనియల్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది. మీరు ఈ సాధన అలా ప్రాక్టీస్ చేసే కొలది ఆ యొక్క గ్రంథి అనేది మనకి యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్రంథి అనేది యాక్టివ్ అవుతుందో అప్పుడు మనకు నిద్ర పట్టేందుకు సంబంధించిన మెరిటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. తద్వారా మనకు నిద్ర అనేది చాలా గాఢంగా పడుతుంది, అద్భుతమైన నిద్ర వస్తుంది. అలాగే ఈ యొక్క ప్రీనియల్ గ్రంథి అనేది యాక్టివ్ అవడం వల్ల మీకు అధికంగా జ్ఞాపక శక్తి పెరగడం, ఏకాగ్రత ఏర్పడడం, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు చురుగ్గా చేయగలగడం, అలాగే భవిష్యత్తులో మీకు ఎదురయ్యే రకరకాల విషయాలు కానీ పరిస్థితులు కానీ ముందుగానే మీకు అనుభవంలోకి రావడం. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందేమో, ఇలా చేస్తే నేను ఈ విధంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందేమో అనే విషయం మీకు అనుభవంలో వస్తూ ఉంటుంది. తద్వారా మీ యొక్క భవిష్యత్తుని మీరు సరైన మార్గంలో నిర్ణయించుకోగలిగే స్థితికి చేరుకుంటారు. అలాగే కొందరికి కళ్ళకి సంబంధించి స్పర్శ పెట్టుకుంటూ ఉంటారు, వారికి అది నెమ్మదిగా తగ్గి వారి కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇలా రకరకాల ప్రయోజనాలని మీరు త్రాటక్ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా పొందడం జరుగుతుంది. అయితే మీరు ఈ సాధనలో మరింత లోతుకి వెళ్ళే కొలది మీ యొక్క హృదయ చక్రం అనేది మరింతగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హృదయ చక్రం ఓపెన్ అయినప్పుడు మీరు నెమ్మదిగా అంతర్ముఖం అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతారో అప్పుడు మీలో అంతర్ముఖంగా దాగి ఉన్న గురువు మేల్కొనడం జరుగుతుంది. ఆ గురువు మీ జీవితంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మీ జీవితాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే విషయాలు ఆ గురువు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇలా అద్భుతమైన స్పిరిచువల్ లాభాలను అలాగే భౌతికపరమైన లాభాలను మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాధన అనేది మీరు గురుముఖంగా నేర్చుకుని గురువు ద్వారా రకరకాల విషయాలను తెలుసుకుని చేయడం వల్ల మీకు సాధనలో వచ్చే రకరకాల ఇబ్బందుల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. లేకపోతే మీరు ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గురుముఖంగా సాధన తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ యొక్క త్రాటక్ సాధన నేను చాలా కాలం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క సాధన గురించి నేర్పించడం జరిగింది. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మనకు వస్తున్న రకరకాల ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి, శారీరకంగా మానసికంగా మనల్ని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి, స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి అంటూ రకరకాల విషయాలను బోధిస్తూ వారిని డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలనుకుంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.